హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఆరెంజ్ పీల్ సోప్ అండి. ఈ సోప్స్ అయితే చాలా బాగుంటాయి. ఆరెంజ్ ఫ్రూట్ మన ఒంటికి ఎంత మంచిదో, మనము ఏంటంటే కమలాపళ్ళు తినడం వల్ల మన ఒంట్లో ఉన్న నీరసాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో, అలాగే తొక్కలు కూడా చాలా మంచిదండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ తొక్కలతో ఏంటంటే సూప్ అనేది రెడీ చేసుకొని ఉంచుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే ఆయిల్ స్కిన్ ఉన్నా, లేదంటే మనం మొహం ఫేస్ అనేది ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత బ్లాక్గా అయిపోవడం, ఇవన్నీ ఇలాగా ఉండేటప్పుడు మనం ఏంటంటే ఆరెంజ్ పౌడర్ కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫేస్ ప్యాక్ చాలామందికి అవ్వదు కదా, వీలు కానప్పుడు ఇలా ఒక సోప్ అనేది రెడీ చేసుకుని ఉంచుకున్నామంటే మనము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఫేస్ క్లీన్ చేసుకోవడానికి ఈ సోప్తోని మనము క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. చాలా బాగుంటుంది. ఫేస్ అయితే వైట్గా అవుతుంది, అలాగే మొటిమలు పోతాయి, అలాగే ఏవైనా బ్లాక్ మచ్చలు అవి ఉన్నా కూడా పోతాయండి ఈ ఆరెంజ్ పీల్ సోప్తోనైతే. నేనైతే ఈ ఆరెంజ్ పీల్ సోప్ అయితే చేసుకున్నాను. మనము ఆరెంజ్లు తెచ్చుకుంటాం కదండి, తెచ్చుకునేటప్పుడు మనము ఈ పీల్ అనేది దాచుకుంటే ఇలా పౌడర్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, సోపులు చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ సోప్ అనేది మీకు చూపిస్తున్నాను. ఏంటంటే మనం ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, అది మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇంకా బాగా ఎండలో ఆరితే ఇంకా బాగా పౌడర్ అనేది అవుతుంది, కానీ ఇలా ఉన్నా సరే బాగానే ఉంటుందండి. ఇంకా ఇది వచ్చేసి కలబంద అండి. కలబందని కూడా మనం ఏంటంటే గుజ్జు అనేది తీసుకోవాలి, లేదా మీ దగ్గర అయితే ఇలా కలబంద లేకపోతే మన రెడీమేడ్ ఆలోవెరా జెల్ కూడా తీసుకోవచ్చండి. చాలామంది దగ్గర ఈ కలబంద అనేది ఉండదు కదా, అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలాగ ఆలోవెరా రెడీమేడ్ ఉంటుంది కదా, ఆ రెడీమేడ్ కూడా తీసుకోవచ్చండి. తీసుకొని మనం ఆలోవెరా క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి కలబందలో గుజ్జునైతే నేను ఇలా తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనము పొట్టుతో పాటు వేయకూడదు, ఫేస్ మీద దురదలు అవి అయితే వచ్చేస్తాయండి. మొత్తం ఇలా గుజ్జు అనేది తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కలబంద కూడా ఫేస్కి చాలా మంచిది కదండి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆరెంజ్ పీల్ పౌడర్, ఆ పౌడర్లోనైతే ఈ కలబందనైతే వేసి మళ్ళీ మిక్సీ అనేది చేసుకోవాలి. చేసుకుంటే బాగా కలుస్తుంది. ఈ గుజ్జు ఏంటంటే మెత్తగా అవ్వదు కదా, ఇలా పౌడర్లో వేసి ఒక్కసారి మనం కానీ మిక్సీ చేసుకున్నామంటే బాగా కలుస్తుంది ఈ పౌడర్లో కలబంద అయితే. ఇంకా మనము కమలాపల్లి సీజన్ వస్తే తొక్కలైతే ఉంటూ ఉంటాయి కదండి. ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఇలా చేస్తునేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎందుకంటే కమలాపళ్ళు తొక్కలు మంచి స్మెల్తో ఉంటాయి కదా, అవి మన ఫేస్ మీద కూడా పెట్టుకున్న మంచి స్మెల్తోని చాలా బాగుంటుందండి. ఎంతసేపు ఉంచినా మన ఫేస్ అనేది ఏంటంటే స్మెల్ అయితే రాదండి, ఎందుకంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే మంచి స్మెల్తో అయితే ఉంటుందండి. ఇంకా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, అదేంటంటే సోప్ బేస్ అండి. ఈ సోప్ బేస్ అయితే మార్కెట్లో దొరుకుతుంది. ఈ బేస్ తెచ్చుకున్నామంటే మనము ఏ ఫేస్ ప్యాకులు వేసుకోలేకపోయినా ఇలా సోప్ అనేది రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ తగ్గుతాయి. మనకి ఏ సోప్ కావాలన్నా ఆ సోప్ అయితే మనం ఇంట్లోనే కెమికల్ లేకుండా రెడీ చేసుకోవచ్చండి. కానీ దేనికైనా ఈ బేస్ అయితే ఉండాలి. ఈ బేస్ ఏంటంటే అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని, మీషోలోని ఎక్కడైనా దొరుకుతుందండి. చూసారు కదా, ఇలాగైతే నేను తీసుకున్నానండి. ఇదైతే మీషోలో తీసుకున్నాను నేనైతే. ఇంకా మనము ఆ బేస్ని ఏంటంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లోని మనం అయితే కరిగించుకోవాలండి. ఇంకా మనం సోప్ బేస్ ఉంది కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే వేరం బేస్ అనేది కరుగుతుంది, లేకపోతే చాలా టైం అయితే పట్టేస్తుందండి. ఇంకా ఎంత చిన్న ముక్కలుగా కట్ చేస్తే అంత బాగా కరుగుతుందండి ఈ బేస్ అయితే. చూసారు కదా, ఇలా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. ఎందుకంటే చెప్పాను కదా, డబుల్ బాయిలింగ్ మెథడ్లోని మనం అయితే చేసుకోవాలి సోప్ అయితే. ఈ సోపులు చాలా బాగుంటాయండి. ఇదివరకు నేను వాడాను, చాలా బాగున్నాయి. ఎందుకంటే బీట్రూట్ సోప్ చేశాను, అలోవెరా సోప్ చేశాను, నీమ్ సోప్ చేశాను. ఎందుకంటే ఈ సోపులన్నీ నేను వాడిన తర్వాతే మీకు వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇంకా ఇక్కడ ఆరెంజ్ అయితే తొక్కలైతే నేను మొన్న తీసి ఉంచుకున్నానండి, ఫేస్కి పనికొస్తాయి కదా అని. టైం కుదరక ఇలా సోప్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ సోప్ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ చూసారు కదా,
మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకున్నాం కదా, ఇలా బేస్ అయితే కరుగుతుంది. కరిగిన తర్వాత మన దగ్గర ఉంది కదా ఆరెంజ్ పీల్ పౌడర్, ఆ పౌడర్ని కూడా వేసుకోవాలండి. మెత్తగా అయినా పర్వాలేదు, లేదంటే ఇలాగున్నా పర్వాలేదండి. మనకి పౌడర్ ఏంటంటే చాలా రోజులు ఎండలో ఉంచితే మెత్తగా అవుతుంది. నేనైతే 2 రోజులే ఉంచాను, అందుకోసం ఇలాగైతే కొంచెం గరుగ్గా ఉంది. కానీ సోప్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడైతే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా నేనైతే వేసానండి. ఫేస్కి చాలా మంచిది కదా, మంచి గ్లో అయితే వస్తుంది. ఇంకా మనము విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసిన తర్వాత మనం కలుపుకొని ఇలా నా దగ్గర అయితే ఇలా మౌల్స్ అయితే తీసుకున్నానండి సోప్ కోసం. అయితే మీ దగ్గర ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్సుల్లో వేసేసుకోవచ్చు. ఇంట్లో మన దగ్గర ఏ బాక్సులు ఉన్నా వేసుకోవచ్చు, లేదా స్టీల్ కప్పుల్లో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫేస్ రాసుకోవడానికే కాబట్టి ఎలాగైనా సరే ఒక గంటలోనైతే సోపులా అయితే అయిపోతుందండి. గట్టి పడిపోతుంది ఈ సోపు. మనం బేస్ ఉంది కదా, ఆ బేస్ వల్ల గట్టి పడిపోతుంది. ఇలా అయితే నాకు 3 సోపులు అయితే వచ్చాయండి. చూసారు కదా ఎంత బాగా కనబడుతున్నాయో సోపులు అయితే. కానీ వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. నేను ఇదివరకు చేశాను కాబట్టి మీతో చెప్తున్నానండి. ఎందుకంటే ఈ సోపులు అయితే చాలా నీట్గా ఫేస్ అయితే క్లీన్ అవుద్దండి, చాలా బాగా క్లీన్ అవుద్ది. ఇప్పుడు వేసవికాలం కాబట్టి మన ఫేస్ మీద జిడ్డు అది ఉంటుంది కదా, జిడ్డుగా ఉండి బ్లాక్ అయిపోవడం ఇవన్నీ కూడా తగ్గుతాయండి ఈ సోప్ వల్ల. అయితే మనం ఫేస్ ప్యాక్ వేసుకోలేకపోయినా ఇలా సోపులు అనేది రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా ఫేస్ అనేది చాలా క్లీన్గా నీట్గా, ఎటువంటి పింపుల్స్ లేకుండా, అలాగే ఎటువంటి మచ్చలు కూడా లేకుండా ఉంటుందండి మన ఫేస్ అయితే. చూసారు కదా సోప్ అయితే సేమ్ పియర్ సోప్ లాగే ఉంది, బాగా కనబడుతుంది కదండి. ఇలాగే ఉంటాయండి సోపులు అయితే. చాలా గట్టిగా కూడా వస్తాయి, మెత్తగా అయితే రావు, చాలా గట్టిగానే వస్తాయి. ఇలా మనం ఎటువంటి ఫేస్ ప్యాక్లు వేసుకోలేకపోయినా ఇలా సోపులు అనేది రెడీ చేసుకొని ఉంచుకుంటే ఫేస్ అనేది చాలా క్లీన్గా నీట్గా ఉంటుందండి. అలాగే మన చేతులతో రెడీ చేసుకుంటాం కదా, ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. ఇక్కడైతే నాకు 3 సోపులు అయితే వచ్చాయి, చాలా బాగున్నాయండి సోపులు అయితే. ఈ వీడియో నచ్చితే మట్టుగా ఒక్క లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ అయితే చేయటం లేదండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే నా వీడియో అనేది సజెస్ట్లోకి వెళ్తుందండి, వెళ్తే మరొకరికి వీడియో అనేది పంపిస్తారు యూట్యూబ్ వాళ్ళు. అందుకు ఒక్క లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా 3 సోపులు ఎంత బాగా వచ్చాయో. అలాగే చాలా నురగైతే చాలా బాగా వస్తుందండి. చూస్తారు కదా ఇప్పుడైతే నురగ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇలా ఇవన్నీ వేసాం కదా, నురగ రాదేమో అనుకుంటారు కానీ చూసారు కదా నురగ అనేది ఎంత బాగా వస్తుందో. చాలా బాగుంటాయండి సోపులు అయితే. సరదాగా మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంకా నీమ్ సోపు ఇప్పుడు వేసవికాలం కదా, పిల్లలకి చెమటలు వెక్కి ఇలా ఉండేటప్పుడు మనం నీమ్ సోప్ అని పసుపు సోప్ అని ఇలా చేసుకున్నామంటే మనము నలుగు పెట్టే పని లేకుండా ఇలాగ ఆ సోప్తో వాడామంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ చూసారు కదా నురగ అనేది ఎంత బాగా వచ్చిందో. చెయ్యి కూడా చాలా క్లీన్గా అయితే అయిపోయిందండి. మనము సోప్ బేస్ అనేది వేసాం కదా, చాలా బాగుంటుంది ఎటువంటి కెమికల్ లేకుండా. చూసారు కదా. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.